మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్. డిసెంబర్ 9న కరీంనగర్లో తెలంగాణ రాష్ట్ర ప్రధాత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు, రక్తదాన శిబిరాలు ఘనంగా నిర్వహించబడినాయి. ఇందిరా చౌక్ ఏర్పాటు చేసిన భారీ కేక్ను ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అంజన్ కుమార్ తదితర నేతలు కలిసి కట్ చేసి సోనియా గాంధీ గారి సేవలను స్మరించారు. దేశ అభ్యున్నతికి విప్లవాత్మక చట్టాలు తీసుకువచ్చిన సోనియా గారి నాయకత్వం, తెలంగాణ ఏర్పాటులో ఆమె కీలక పాత్రను నేతలు గుర్తుచేశారు. పలు ఆలయాలు, దర్గాలు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, పేదలకు అన్నదానం, వృద్ధులకు పండ్ల పంపిణీ, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అమలు చేస్తున్న ఉచిత ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, రైతు రుణమాఫీ వంటి సంక్షేమ పథకాల గురించి కార్యక్రమంలో నేతలు ప్రజలకు వివరించారు. 2004 నుంచి 14 వరకు ఈ దేశంలో యూపీఏ చైర్పర్సన్ గా ఉండి ఈ దేశ స్థితిగతుల్ని మార్చడానికి అనేకమైన విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు ఈ దేశంలో ప్రజల కోసం తీసుకొచ్చిన ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఉన్నప్పుడు ఈ దేశంలో పారదర్శక పాలన జరగాలని, దేశంలో జరుగుతున్న ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలి, ప్రజల ముందు ఉండాలని చెప్పి ఆనాడు సమాచార హక్కు చట్టం తీసుకొచ్చి ఎంతో పారదర్శక పాలనకు శ్రీకారం చుట్టిన సోనియా గాంధీ గారు. అదేవిధంగా దేశంలో ఆకలి చావులుండొద్దని ఆహార భద్రత చట్టం, ప్రతి పేదవాడు ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యా హక్కు చట్టం, ఇలా ఎన్నో అనేక కార్యక్రమాలు, అనేక చట్టాలు. అదేవిధంగా ప్రతి పేదోడికి కడుపు నిండా అన్నం పెట్టాలని చెప్పి ఉపాధి హామీ పథకం దేశంలో కాదు ప్రపంచంలోనే ఒక గొప్ప విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇలా ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చి మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 6 దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఇదే కరీంనగర్ గడ్డ మీద 2004 ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలుసు, ఆకాంక్షను మేము గౌరవిస్తాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి తీరుతామని చెప్పి కరీంనగర్ గడ్డ సాక్షిగా మాటిచ్చి ఆ రోజు సీమాంధ్ర పెట్టుబడిదారులు, దేశంలో అనేక మంది శక్తులు వ్యతిరేకించినా కూడా తెలంగాణలో ఏ బిడ్డ కూడా ఆత్మ బలిదానానికి గురి కావద్దు, ఇవి ఇక్కడికే పులుస్తా పెట్టాలి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి, మాకు రాజకీయాల కంటే కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష ముఖ్యమని చెప్పి నిజంగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం కోల్పోతున్నామని తెలిసి, దేశంలో కూడా అధికారాన్ని కోల్పోతున్నామని తెలిసి, అధికారం శాశ్వతం కాదు, మనం ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు మన తెలంగాణ ప్రజల ఆకాంక్ష అనేటువంటి ఆకాంక్షను తీర్చి తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చి ఆ రోజు మిగులు బడ్జెట్ కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనకిచ్చింది. ఇలా సోనియా గాంధీ గారి ఆశీస్సుల వల్ల మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈరోజు మళ్ళీ కూడా సోనియమ్మ గారు ఏ ఆశయాల కోసం అయితే పనిచేస్తుందో ఆ ఆశయాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నాం మనం. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి భగవంతుడు మంచి ఆయుష్ను ప్రసాదించాలని చెప్పి దేశానికి మరింత సేవ చేయాలి. ఎందుకంటే దేశం ఇప్పుడు కులాలను మతాల మధ్య కొట్టుమిట్టాడుతుంది, వాటన్నింటినీ రూపుమాపాలంటే మళ్ళీ సోనియా గాంధీ గారి నాయకత్వంతో సాధ్యమవుతుందని చెప్పి ప్రతి పౌరుడు ఇవాళ భావించే పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో సోనియా గాంధీ గారి నాయకత్వంలో దేశంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ఇస్తుంది. సోనియా గాంధీ గారి నాయకత్వంలో కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు మళ్ళీ వస్తాయని చెప్పి ఆశిస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు. ఎక్కడైతే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందో, తెలంగాణ ఉద్యమానికి వేదికగా ఉన్నటువంటి తెలంగాణ చౌక్ దగ్గర ఈరోజు ఘనంగా
సోనియమ్మ జన్మదిన వేడుకలను నిర్వహిస్తా ఉన్నాం. నూతన అధ్యక్షుడి సమక్షంలో మేడిపల్లి సత్యం గారు కేక్ కట్ చేసి జిల్లా కాంగ్రెస్ నాయకులు, పట్టణ కాంగ్రెస్ నాయకులు అందరూ ఈ రోజు ఎంతో సంతోషంగా మనం ఆమె జన్మదిన వేడుకలను జరుపుకుంటా ఉన్నాం. మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రదాత ఎందరు అడ్డొచ్చినా ఎన్ని అడ్డంకులున్నా ప్రభుత్వం పోతది అని పర్మనెంట్ గా ఆంధ్రాలో రాదు అని తెలిసినా కూడా తెలంగాణ ఇచ్చిన గొప్ప తల్లికి ఆ భగవంతుడు మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, సుఖక్షేమాలను ఇవ్వాలని కోరుకుంటూ ఆమెకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి మళ్ళీ అందరూ కూడా మనం ఆలోచిస్తా ఉన్నాం. నిన్న పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ సందర్భంగా నెహ్రూ గారు ఈ దేశం కోసం, దేశం స్వాతంత్ర్యం కోసం సిద్ధించడానికి దాదాపుగా 11.5-12 ఏళ్లు జైల్లో ఉన్నారు. మరి మోడీ గారు నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే మనుషుల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టడానికి వందే మాతర గీతాన్ని ఈ రోజు ఒక ఇష్యూ తీసుకొచ్చినారు. మరి ఆనాడు స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తికి వందే మాతరం కారణమైంది. మరి ఈ రోజు ఆ వందే మాతర గీతాన్ని కూడా మోడీ గారు వదిలిపెట్టట్లేదు. ఆయన విధానాల గురించి మాట్లాడేంత గొప్పడేం కాదు మోడీ గారు. మతం పేరిట వచ్చినటువంటి వ్యక్తి, మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి మోడీ గారు. మరి ప్రజలకు ఏం చేసిండో ఒక్కసారి కూడా ప్రెస్ మీట్ పెట్టి, ఎడిటర్స్ మీట్ పెట్టి ఎప్పుడు కూడా మాట్లాడలేదు. మరి ఈ దేశంలో ఎన్నో పథకాలు తీసుకొచ్చినా అన్నారు, కానీ ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, వాటి గురించి మాట్లాడాడు. మరి రాష్ట్రాల మధ్యలో మీరు ఈ మధ్యన చూస్తా ఉన్నారు ఓటు చోరీ కేసులు, వాటి గురించి మాట్లాడాడు ఆయన. ఎంతసేపు ఈవీఎంలను మేనేజ్ చేయడం, బ్యాలెట్లను, దొంగ ఓట్లను సృష్టించడం, ఎలక్షన్లు అయిపోగానే ఆ దొంగ ఓట్లను తీసేయడం, ఈ ఓటు చోరీ గురించి కూడా మాట్లాడరు. ఈ రోజు వందే మాతర గీతం ఇష్యూ చేస్తున్నాడంటే తప్పకుండా అది కేవలం బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని. కాబట్టి ప్రజలందరూ కూడా దయచేసి అప్రమత్తంగా ఉండాలి. ఈ మద్దతు శక్తులను ఓడించే వరకు విశ్రమించకూడదు. కాబట్టి జన్మదిన సందర్భంగా మనమందరం కూడా సోనియమ్మకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదే విధంగా ఈ మద్దతు పార్టీలను తప్పకుండా కూల్చే ప్రయత్నం చేయాలని ప్రజల ముందుకు ఇష్యూలన్నీ తీసుకెళ్లి రాబోయే ఎన్నికల్లో ఏ ఎన్నికైనా ఈ సర్పంచ్ నుంచి మొదలుకుంటే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వరకు ఈయన చేస్తున్నటువంటి ప్రతి చిల్లర పనిని ప్రజలకు తీసుకెళ్లాలని కోరుకుంటూ మరొకసారి మనస్ఫూర్తిగా సోనియమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.